హలో కిషోర్ నాయనా బాగుండా నాయనా. ఏమిటిరా బాగుండేదా? కాదురా పెళ్లి చేసుకొని దెయ్యాన్ని కొంచెం ఇంట్లో పెట్టిపోయినావు కదరా. దెయ్యమైంది నాయనా. నీ పిల్లవరా నాయన పెరకతిద్దరా అదే నన్ను నీ అమ్మను. నాయన నన్ను ఏమన్నాను, నా పిల్లని ఏమన్నా కొనుక్కో మర్యాద ఉండదు నీకు. ఏమి నాయనా? కాదు ఆ ఇమ్మని ప్రేమించి కదా పెళ్లి చేసుకునేది నేనా. కాదురా అయితే అత్తమ్మ బాగా చూసుకునేదిలే ఇమ్మ. కాదు నాయన ఆ ఇమ్మి ప్రేమించింది నన్ను కదా, నిన్ను మా ఏమన్నా. కాదురా మాకు అన్నము నీళ్ళన్నా పెట్టాలి కదరా ఇమ్మ. కాదు నాయన నీకేమన్నా దింగి తినేమన్నా పొగరేమన్నా పడుతున్నది అట్లా నాకేమో అర్థం కాలేదా. ఆ ఇమ్మి ప్రేమించింది నన్ను కదా, నీకేమిటి పడుతుంది అన్నము. కాదురా సంసారం చేసి ఆడదే పొద్దున్నే తెల్లారుతాం లేచి ఈదులో కసువునా తెలుసుకోదా. ఏమి నీకు పిల్లవ లేదా? నీ పిల్లవ తెప్పించుకోవచ్చు కదా. ఏం మా పిల్లవే దొరికిందా? కాదురా ఇమ్మ రోజు 3 పూట్ల ఆయమ్మ ఒకటే చేసుకొని తింటున్నారా స్వామి, మాకు ఒక పెడస పెట్టమని చెప్పు. నీకు మా అమ్మకి ఏమిటికి పెడుతుంది అయ్యి అన్నము? అయ్యి నన్ను కదా ప్రేమించిందా, పెడితే నాకు పెట్టాలా మీరు ఊరు? కాదురా మీ అమ్మ నేను ముసలోళం అయిపోతున్నా, మాకు ఊరేగా కూడి పెట్టేదా? కాదు ఏమి నీ పెద్ద కొడుకు లేడా? కాదురా ఓడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. నేను మీ అమ్మ వాకిట్లేకపోతే ఫుట్బాల్ దాన్ని ఎడతా ఉన్నది పెద్ద కోడాలు. అప్పుడు మా అన్నే ఉన్నాడు. అప్పుడు మీ అన్న నా పిల్లం లేనప్పుడు కదా మీ ఇద్దరిని రమ్మనింది అంటా ఉన్నారు రావుడా. ఇంకా మా వదినే ఉండింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకునేది మీ కొడుకుని కానీ మిమ్మల్ని కాదని చెప్పి నోరు మూసుకోమంటా ఉన్నదిరా. ఇంకంతే కదా, ఏ కోడలైనా మాట అంటదిలే. కాదురా మమ్మల్ని చూసుకునేది ఎవరురా? మిమ్మల్ని చూసుకునేది నేను పెద్దోడే కదా. కాదురా మీరు పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని ఇళ్ళకాడ పెట్టిపోయి మీ దేశాలు పోతే ఓలేమో మమ్మల్ని ఫుట్బాల్ దాన్ని ఎడతానే ఇంకెప్పుడు మాకు కూడి పెట్టేది మీరా? మేము ఇంటికాడికి వచ్చి నాకు పెడతాం లేకనే సేట్ వచ్చినాడు ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తాలే నాయన.